ప్రతిధ్వనికి స్వాగతం. మీ బ్యాంకు ఖాతాలో మనీ లాండరింగ్ జరిగింది. మీ పేరుతో పార్సల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మీ ఫోన్ రెండో నెంబర్తో క్రైమ్స్ జరిగాయి. మీ ఆధార్, పాన్ నెంబర్లపై కేసు నమోదైంది. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అని చెబుతూ మీకు వాట్సాప్లో ఆడియో, వీడియో కాల్స్ వస్తున్నాయా? వారి మాటలు విని హడలిపోతున్నారా? టెన్షన్కి లోనవుతున్నారా? ఒక్క క్షణం ఆగండి. అదంతా ఉత్త బోగస్, పక్కా ట్రాప్. నిలువు దోపిడీ చేయటమే ఈ మోసాల లక్ష్యం. పోలీసు అధికారుల డ్రెస్ వేసుకుని పోలీసు శాఖ లోగో పెట్టి మీకు కాల్ చేస్తారు. నిజమే అని నమ్మించేలా చేస్తారు. ఆ గేలానికి చిక్కామా లక్షలు, కోట్ల రూపాయలు కొట్టేస్తారు. మహిళల్ని చెప్పుకోలేని రీతుల్లో వేధిస్తారు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? పోలీసులు నిజంగానే డిజిటల్ అరెస్టులు చేస్తారా? అలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఏం చేయాలి? ఈ డేంజర్ నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు అనిల్ రాచమళ్ల గారు, ఎన్నో ఫౌండేషన్ వ్యవస్థాపకులు. దేశవ్యాప్తంగా డిజిటల్ లిటరసీ, సైబర్ అవగాహన కోసం కృషి చేస్తున్నారు. వేల మంది విద్యార్థులు, యువతకు, ఉద్యోగస్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా అనిల్ కుమార్ అనిశెట్టి గారు ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, డేటా రికవరీ, డిజిటల్ ట్రేసింగ్, బిట్ లెవెల్ అనాలిసిస్లో అనుభవశాలి. డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాల సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైట్, ముందుగా రాచమళ్ల గారు మీతో మొదలు పెడదాం. నిజం కాకపోయినా డిజిటల్ అరెస్ట్ అన్న మాట ఎందుకు ఇంత పానిక్ క్రియేట్ చేస్తోంది? బాధితులు లక్షల్లో, కోట్లలో నష్టపోతున్నారు ఎందుకంటారు? బేసికలీ ముందుగా నమస్కారం అండి. బేసికలీగా సైకలాజికల్ మ్యానిపులేషన్ చేస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు వాడే ఒక టోన్ అండ్ టెన్యూర్ కావచ్చు, ఆ వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి హ్యాండ్ సిగ్నల్స్, ఆ సిగ్నేచర్స్ కావచ్చు. అంటే రోజువారీ వాళ్ళు చూస్తుంటారు కదా సినిమాలు కానీ పోలీసెస్ని కానీ. సో అక్కడే అకంప్లిష్ అయిపోతారు వీళ్ళు కరెక్ట్ అనేసి. రెండోది ఏంటంటే వీళ్ళని కంప్లీట్గా సోషల్ ప్రొఫైలింగ్ చేస్తారండి. అంటే ఇప్పుడు ఏదో దారిలో వెళ్ళిన మనిషిని పట్టుకోవడం కూడా కాదు. అంటే చాలా ప్లాన్డ్గా దే విల్ డూ సమ్ స్టడీ ఆన్ హిమ్. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, పిల్లలు ఎంతమంది, ఎట్లున్నారు, యూఎస్, డబ్బు ఎంత ఉంది, అవంతా ఎవ్రీథింగ్ సోషల్ ప్రొఫైలింగ్. 600 రూపాయలు చేస్తే కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఆల్సో డూయింగ్ సోషల్ ప్రొఫైలింగ్, ఇంక్లూడింగ్ వాట్ వీ ఈట్, వేర్ వీ గో, వాట్ వీ లైక్, డోంట్ లైక్ అంతా కూడా ఒక రిపోర్ట్ వస్తుంది. సో బేసికలీ కంప్లీట్గా సోషల్ ప్రొఫైలింగ్ చేసి వీళ్ళని అటాక్ చేస్తారనమాట. వాళ్ళ వ్యాలిడేషన్ టెక్నిక్స్ కూడా ఎంత బాగుంటాయంటే మెచ్యూర్ అని. ఇంతకు ముందుకి ఒక 1 year బ్యాక్ ఇప్పుడు చాలా మెచ్యూర్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బ్యాంకులో లోన్ అప్లై చేసినా, అదే హౌస్ లోన్ లాంటిది పెద్దది, అంటే పర్సనల్ లోన్ కాకుండా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా మీరు ఆధార్ కార్డు ఓపెన్ చేసి ఇట్లా ఆధార్ కార్డు చూపిమ్మంటారు, ఆన్ ది స్పాట్లో ఇక్కడ సిగ్నేచర్ చేయమంటారు, పాన్ కార్డు చూపిమ్మంటారు. సో ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ రిప్లికా ఫాలో అవుతారు అనమాట. సో ఈ ప్రాసెస్లో అంటే ఆ మాడ్యులేషన్ కావచ్చు, ఆ లాంగ్వేజ్ కావచ్చు, ఆ డ్రెస్ కావచ్చు, ఆ సోషల్ ప్రొఫైలింగ్ అంటే మీకు ఉన్నటువంటి డేటాని ఆయన చెప్పడం కావచ్చు, ఇవన్నీ చెప్పే వరకు ఏంటంటే కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. అంటే 100% వీళ్ళు పోలీసులే, మనం ఎక్కడో తెలుసో తెలియకు ఏదో చేసామో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆడపిల్లల మీద ఎక్కువ జరుగుతుండేది. సో వాళ్ళంతా ఏంటంటే ఎవరు ఎక్కువగా పార్టీకి వెళ్ళేవారు చూసేవారు అనమాట. అంటే నువ్వు బంజారా హిల్స్ లో ఉన్నావు పలానా, లేకపోతే నేను ఐటీసీ కాకతీయలో ఉన్నావు నువ్వు అని, అంటే అది వ్యాలిడేట్ చేస్తారనమాట. అంటే ప్రతీతి కూడా సైకలాజికల్గా వాళ్ళు ఒక ట్రాప్లో పడేస్తారనమాట. ఒక్కసారి వాళ్ళకి ఆ నమ్మకం 1, 2, 3 స్టెప్స్లో మీరు దొరికిపోయారు అని తెలియగానే ది యాక్చువల్ మోడస్ ఆపరెండా బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా ఏంటంటే మనం కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రతిదీ భావ వ్యక్తీకరణ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి అవకాశంగా తీసుకుని చేస్తుంటాం అనమాట. అంటే వాళ్ళ టెక్నిక్స్ కూడా ఇవాల్వ్ అవుతుంటాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాల్లాగా వాళ్ళ టాక్టిక్స్ కూడా ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉంటాయి కొత్త. ఓకే, రైట్. మనతో చర్చలో పాల్గొనేందుకు దార కవిత గారు, డీసీపీ హైదరాబాద్ సైబర్ క్రైమ్స్. ఇటీవల హైదరాబాద్లో జరిగిన డిజిటల్ అరెస్టులు, సైబర్ మోసాలపై విచారణ చేపట్టిన కీలక అధికారి కూడా. కవిత గారు నమస్తే అండి. డిజిటల్ అరెస్ట్ ఈ మాట నిజమా, అబద్ధమా? నమస్తే అండి, అందరికీ నమస్తే. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది పచ్చి అబద్ధం అండి. ఇది అరెస్ట్ లో నార్మల్ అరెస్ట్ ఉంటుంది కానీ డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లోనే లేదు. ఇదైతే నమ్మవలసిన అవసరం లేదండి. ఓకే, కానీ మరి జనాలకు మాత్రం అసలు ఆ వర్డ్ విన్నా, లేకపోతే ఎవరికన్నా జరిగిందని తెలిసినా కూడా చాలా భయపడిపోతున్నారు. అసలు ఎగ్జాక్ట్గా ఏంటనేది ప్రజలకు కూడా తెలియటం లేదు. అసలు ఈ డిజిటల్ అరెస్టులు అనేవి ఎందుకు ఆగటం లేదు? మనం చూస్తే అండి, హైదరాబాద్ సిటీలో రిపోర్ట్ అయిన కేసెస్ లో విక్టిమ్స్ ప్రొఫైల్ కనుక చూసినట్లయితే మనకి రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. అంటే విక్టిమ్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అబౌవ్ 60 years, 70, 80 years ఉన్నవాళ్ళు, అట్లాగే డాక్టర్స్ అంటే బాగా బిజీగా ఉండేవాళ్ళు,
వీళ్ళకి ఏంటంటే వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు, లేకపోతే ఇలాంటి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ రిటైర్ అయ్యి బాగా వెల్ ప్లేస్డ్ ఉన్న వాళ్ళకి కాల్స్ చేసి మీ మొబైల్ బ్లాక్ అవుతుంది విత్ ఇన్ 1 hour, లేకపోతే మీ ఆధార్ కేసెస్ తో లింక్ అయింది, మనీ లాండరింగ్ కేసెస్ తో, లేదు మీ అకౌంట్ ఉన్నటువంటి మీ పేరు మీద ఇంకొక ఫోన్ నంబర్ రన్ అవుతుంది, ఈ ఫోన్ నంబర్ కి ఉన్న ఆధార్ ఇదే కదా, మీ ఆధారే కదా, ఇట్లా అనేసరికి ఈ ఓల్డ్ పీపుల్ ఏంటంటే భయపడిపోతున్నారు. భయపడిపోయి ఫస్ట్ ప్లేస్ అది నిజమే అన్నట్టు, అంటే వాళ్ళు కాల్ చేసే విధానం, మాట్లాడే విధానం కూడా సైకలాజికల్ గా ఎవరైనా ఆ కాల్ వింటే నిజమేనేమో అన్న టైప్ లో మాట్లాడతారనమాట వీళ్ళు కాల్ సెంటర్ నుంచి కాల్ చేసేవాళ్ళు, ఫ్రాడ్స్టర్స్. సో అది విని ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళు భయపడుతున్నారు. భయపడి నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ వెరిఫై చేస్తారు మీ కేసెస్, మీరే ఫెయిర్ అయితే మీకు మొత్తం అంతా కూడా ఏముండదు, లేదు అని అంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు కోఆపరేట్ చేయకపోతే అని అంటున్నప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇది నిజమే అని ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అంటే దీనికి కారణం ఒకటి ఏంటంటే లీగల్ సిస్టమ్ మీద అవగాహన లేకపోవడం. మీరు అన్నట్టు డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, అయినా కానీ అలా చేస్తారేమో అన్నటువంటి భావన అన్నమాట. వీళ్ళు మాట్లాడే విధానము, ఫ్రాడ్స్టర్స్ కాల్ చేసే విధానము, ఇవన్నీ కూడా నమ్ముతున్నారు. ఎస్పెషల్లీ అవగాహన రాహిత్యము, అట్లాగే భయము, సైకలాజికల్ ఇదనమాట, దానివల్ల జరుగుతుంది. ఓకే, అయితే కవిత గారు వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, చాలా అనుభవంతో ఉండుంటారు, చాలా డిలే అవుతుంది వాళ్ళు మేలుకునేసరికి, అప్పటికే చాలా నష్టపోతున్నారు. అవునండి, కరెక్ట్ మీరు అన్నది. చాలా ఎడ్యుకేటెడ్. అసలు ఏంటి, ఫేమస్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ క్రోర్స్ లో పోగొట్టుకున్నారు. ఈవెన్ ఇందాక మీరు చూపించినట్టు హైకోర్టు జడ్జెస్ కి సంబంధించి బంధువులు, అట్లాగే సిబిఐ ఆఫీసర్ వాళ్ళ రిలేటివ్స్ కూడా, అంటే కొంతవరకు అవగాహన ఉండడానికి ఎవరికైతే అవకాశం ఉందో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి కాల్స్ నమ్మేసి మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట. అంటే యాక్చువల్ గా రీసెంట్ గా ఒక ఇలాంటి ఫ్రాడ్ ని బర్స్ట్ చేశారండి మన I4C నుంచి కోఆపరేషన్ తోటి. దానిలో మేము చూసినప్పుడు ఏంటంటే కాంబోడియా ఇలాంటి ప్లేసెస్ లో ఇలాంటి కాల్ సెంటర్స్ ఆపరేట్ అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే 3 లైన్స్ గా చేస్తారనమాట. ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇట్లా DOT నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ నుంచి అని చెప్పేసి కాల్ చేయడము, నంబర్ బ్లాక్ అవుతుందని చెప్పడము, లేదు సిబిఐ ఆఫీసర్ అని చెప్పడము, ఇట్లా చెప్తున్నారు. సెకండ్ లైన్ లో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లైన్ కి ట్రాప్ అయ్యి ఎవరైతే భయపడతారో వాళ్ళకి వీడియో కాల్ కి సెకండ్ లైన్ వాళ్ళు కాల్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు యూనిఫామ్ లో పోలీస్ స్టేషన్ సెటప్ అంతా పెట్టుకొని యూనిఫామ్ లో ఉండి మాట్లాడేసరికి వీళ్ళు భయపడిపోతారు. ఒక్కసారిగా పోలీస్ ఆఫీసరు అంటే వాళ్ళ గంభీరంగా మాట్లాడడము, మీ నంబర్ ఇదే కదా, మీ కేసు నంబర్ ఇది, మీరే కదా సో అండ్ సో, మీ మీద కేసెస్ ఉన్నాయి, మీరు నిజం చెప్పండి, ఇట్లా పోలీస్ టోన్ లో మాట్లాడేసరికి భయపడిపోతున్నారు అనమాట. అది సెకండ్ స్టేజ్ అండి. థర్డ్ స్టేజ్ లో ఏంటంటే ఈ మనీ ట్రాన్స్ఫర్ కోసం RBI అఫీషియల్స్ అని, వెరిఫికేషన్ అని ఇట్లాగా చేస్తున్నారు. ఇది రెడ్ హ్యాండెడ్ గా రైడ్ చేసి నాంపెన్ కాంబోడియాలో ఒక 3000 మందిని పట్టుకోవడం జరిగిందండి. ఇట్లా డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ ఇంతగా జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ కాల్ సెంటర్ రైడ్ చేసి వీళ్ళు అరెస్ట్ చేశారు. దానిలో ఇండియన్స్ కూడా 105 మెంబర్స్ ఉన్నారు పట్టుకున్న వాళ్ళలో. డిఫరెంట్ కంట్రీస్ కి చెందిన వాళ్ళు ఉన్నారు అనమాట. సో ఇట్లా జరుగుతుంది బేసికల్ గా. అంటే ఇది సైకలాజికల్ గేమ్ అనమాట. ఓకే మేడం. అనిశెట్టి గారు, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్పారు, ఒక్క క్షణం ఆలోచించే అడుగు వేస్తే డిజిటల్ అరెస్టుల ప్రమాదం నుంచి బయటపడొచ్చని. అయినా పరిస్థితులు మారాయా? నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. మీరు అన్నట్లు ప్రధానమంత్రి గారు ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొంతవరకు ఒకప్పుడు మనకి మీరు గమనిస్తే ఫోన్ కాలర్ ట్యూన్స్ వచ్చేసి జనరల్ గా సమ్ మ్యూజిక్ కానీ డిఫరెంట్ గా వచ్చేది. బట్ మీరు లాస్ట్ ఒక 1.5 year నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ మీద వీటి మీద చాలా వరకు అవగాహన అనేది తీసుకొని రావటం జరిగింది. సో అట్లీస్ట్ 70 to 80% ఆఫ్ ద పబ్లిక్ కి ఇలా అరెస్టులు జరగవు, ఎవరు కూడా సిబిఐ కానీ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇలా వర్చువల్ గా మనల్ని ఇంట్రాగేట్ చేయటం కానీ లేకపోతే నోటీసులు పంపించడం కానీ జరగదు అనేది కొంతవరకు సక్సెస్ అయ్యాము. ఎందుకంటే మనం 1.3 billion పీపుల్ కి ఇలాంటి స్కామ్స్, డిజిటల్ అరెస్ట్ ఓన్లీ ఇండియాలో మాత్రమే కాదండి, అక్రాస్ ద గ్లోబ్ డిఫరెంట్ ఈవెన్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ కంట్రీస్ లైక్ US కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. బట్ మనకేంటంటే
ఒక రకంగా చెప్పమంటే వీ హ్యావ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ రీజియన్స్. మనకి కొంచెం ఫ్రాడస్టర్స్ కి ఇది కొద్దిగా కష్టతరమైన విషయమే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలి అంటే ఇప్పుడు కర్ణాటకలో మాట్లాడాలంటే వాళ్ళకి కన్నడ కానీ, ఆంధ్రాలో మనకి కామన్ లాంగ్వేజ్ లేకపోవడం అనేది కొంత. రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకున్నట్టు మొన్న మన్ కీ బాత్ లో మీరు అన్నట్లు ప్రధానమంత్రి గారు చెప్పారు. ఏమనంటే దీనికి కామన్ గా మనం సైబర్ సెక్యూరిటీలో స్టాప్ థింక్ యాక్ట్ అంటామండి. అంటే ఒక నిమిషం మీరు ఏదైనా ఒక కాల్ వచ్చినప్పుడు ఆలోచన, ఇందాక మేడం కూడా మాట్లాడేటప్పుడు చెప్తున్నారు సైకలాజికల్. ఏంటి సైకలాజికల్ అంటే కామన్ గా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మొన్న బెంగళూరులో ఒక టాప్ కంపెనీ ఎండి, చాలా పెద్ద టెక్ కంపెనీ అండి. సో ఈ కంపెనీ ఎండికి ఇలాంటి స్కామ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 7 crore రూపీస్ అతను లాస్ట్ అయ్యాడు. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే మన న్యూరల్ సిస్టమ్ మెదడు ఏమవుతుందంటే లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో అది కొంతసేపు ఆఫ్ అయిపోతుంది. అసలు మనం లాజికల్ థింకింగ్ ఆలోచించనివ్వదు. అందుకే సార్ ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారంటే స్టాప్ అంటే ఏంటి, ఇమీడియట్ గా మీకు ఒక కాల్ వచ్చి నేను సిబిఐ నుంచి కాల్ చేస్తాను లేదా లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి అన్నప్పుడు బ్రెయిన్ ని మనం ఒక్క సెకండ్ ఆపేయాలి. వాళ్ళ మాటలు వింటాం అనేది ఆగాలండి. ఇట్స్ ఏ సైకలాజికల్. ఎందుకు అవుతుందంటే మన న్యూరాన్స్ అలా పనిచేస్తూ ఉంటాయి. రెండు, మేడం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేశారు, అథారిటేటివ్ లాంగ్వేజ్. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు అనుకోండి, ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ ఏం చేస్తుంటే లాజికల్ థింకింగ్ ని ఖచ్చితంగా ఆఫ్ చేస్తుంది కొంతవరకు. సో ఈ రెండు, ఈవెన్ దో మనం ఎంత చెప్పినా కొంతవరకు అవేర్నెస్ ఇచ్చినా ఒక 70 to 80% పబ్లిక్ ని రీచ్ అవ్వగలుగుతున్నాము. ఆ మిగతా ఏదైతే 20 to 30% పబ్లిక్ ఉంటారండి, వీళ్ళకి అవగాహన లోపం ఒకటి కావచ్చు. రెండోది ఆ సిచ్యువేషన్ లో నిజంగా సపోజ్ కామన్ గా ఇది మనం మాట్లాడకూడదు, బట్ కామన్ గా చెప్తాను, ఇండియాలో మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే సపోజ్ నాకు ఒక ఎడ్యుకేషన్ లో ఒక సీట్ కావాలి, స్కూల్లో ఒక సీట్ కావాలి, లేకపోతే కాలేజీలో ఒక సీట్ కావాలి అన్నప్పుడు జనరల్ గా సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఓకే నేను కావాలంటే కొంత ఎక్స్ట్రా పే చేస్తాను బట్ ఐ వాంట్ టు గెట్ ఏ సీట్. ఒక కేసులో కానీ ఇట్లా కామన్ గా ఉంటుంది. సేమ్ ఈ మోడస్ ఆపరెండిలో తీసుకున్న వాళ్ళు తీసుకున్నది కూడా ఇదేనండి. అవుట్కమ్ ఏంటంటే ఒక కేసు నుంచి బయటపడాలి అంటే హ్యూమన్ మైండ్ సెట్ మనీ ఇచ్చి బయటపడదామా, ఇది వాళ్ళ లాజిక్. ఓకే, రైట్. రాజమౌళి గారు, పార్సిల్ పట్టుకున్నాం కస్టమ్స్ నుంచనో, మీ మొబైల్ నెంబర్ సేవలు ఆగిపోతున్నాయి ట్రాయ్ నుంచనో కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆయా సంస్థలు నిజంగా అలా కాల్ చేస్తాయా? అంటే యాజ్ పర్ ప్రాసెస్ అయితే తప్పకుండా కాల్స్, ఈమెయిల్స్ అనేది రావడం అనేది జరగదు. డెఫినెట్లీ ప్రాబబుల్ నోటీస్తో రావచ్చు. ఇంతవరకు అటువంటి సిచ్యువేషన్స్ అయితే చూడలేదు. ప్రధానంగా మీరు చూసినట్లయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఫెడెక్స్ వచ్చింది, దాంట్లో సమ్ అంటే ఈ డ్రగ్స్ లాంటి పదార్థాలు ఉన్నాయని ఫస్ట్ అదొకటి వచ్చేది అనమాట అండి. రెండోదేమో మనకేమో మీకు కొరియర్ వచ్చింది, కొరియర్లో మేము స్కాన్ చేస్తే దస్ లాట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ, మీ పిల్లలు అమెరికా నుంచి పంపించినట్టున్నారు, మనీ లాండరింగ్ ఒకటండి. రెండోది మీ పేరు మీద ఆల్రెడీ సిమ్ కార్డు ఉంది, ఈ పేరు మీద క్రైమ్ జరిగింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే మీ పేరు మీద సిమ్ కార్డు ఇచ్చారు కదా, ఈ సిమ్ కార్డు మీదేనా, ఈ ఆధార్ నెంబర్ మీదేనా అని చెప్పి వ్యాలిడేట్ చేసుకుంటూ దీని ద్వారా ఒక పార్న్ సైట్స్, అడల్ట్ సైట్స్ విజిట్ చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట. నోవేర్ ఐ హ్యావ్ సీన్ ఎనీవేర్ పోలీస్ ఈస్ కమింగ్ అండ్ ఎక్నాలజింగ్ అండ్ సేయింగ్ ఈ క్రైమ్ అయిందని ఏం జరగదు. నేను ఇంతవరకు అయితే చూడలేదు. అంటే నోబడి మేక్స్ డైరెక్ట్ కాల్స్ అటువంటిది నేను చూడలేదండి. సో ప్రధానంగా ఇటువంటి వాటిలో ఏంటంటే ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనీ లాండరింగ్ అని క్యాష్ కావచ్చు, డ్రగ్స్ అని కావచ్చు, ఏదైనా కూడా ఇందాక చెప్పినట్టుగా కంప్లీట్ సోషల్ ప్రొఫైలింగ్ చేసి వారి స్థితిగతులను బట్టి, వారి ఆలోచన బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కవిత మేడం గారు చెప్పినట్టు ది ఎల్డర్లీ పీపుల్ టార్గెట్ చేస్తున్నారు. సో విల్ దే ఆర్ టార్గెటింగ్ ఎల్డర్లీ, దే కెనాట్ టాక్ అబౌట్ డ్రగ్స్ అండ్ టాక్ అబౌట్ ఇల్లీగల్ కంటెంట్, దే విల్ ఓన్లీ టాక్ అబౌట్ మనీ లాండరింగ్. మీ పిల్లలు డబ్బులు పంపించారు, మీ పిల్లలు ఇలా పలానా ప్లేసెస్లో ఉన్నారు కదా, ఈ ఆధార్ కార్డ్ మీదే, ఈ ఫోన్ కార్డ్ మీదే, దీని మీదనే వచ్చిందని చెప్పేసి. సో డెఫినెట్గా పోలీస్ వాళ్ళు ఇటువంటి ఏం జరగదండి. ఆబ్వియస్లీ మీ ఇంటికి ఒక కానిస్టేబుల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు, ఒక కొరియర్, రిజిస్టర్డ్ కొరియర్ రావచ్చు, కానీ ఇటువంటి డిజిటల్ రూపంలో కాల్ చేయటం లాంటిది ఏమి ఉండదు. అంటే పలానా పోలీస్ స్టేషన్కి రండి అని కాల్ రావటం అనేది మనం నార్మల్గా వింటుంటాం రెగ్యులర్గా. బట్ డిజిటల్ అసెట్ ఇస్ కంప్లీట్లీ ఫేక్ అన్న సంగతి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఐ థింక్ వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ అంటే డిజిటల్ వెల్బీయింగ్, అంటే ఈ సోషల్ మీడియా గురించి, ఈ సైబర్ సేఫ్టీ గురించి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే కానీ జనాలు తెలియదు అనమాట అండి. సో ప్రధానంగా ఏంటంటే ఈ టెక్నాలజీ ఎంత అయిపోయిందంటే, ఇప్పుడు నాకు మొన్న వాట్సాప్ ఒక రోజు కోసం పోయింది, ఫోన్ పడిపోయి
ఆల్మోస్ట్ 24 అవర్స్ నాకు వాట్సాప్ లేదు, SMS రాలేదు కాబట్టి ఐ ఫెల్ట్ యాజ్ ఇఫ్ మై ఆక్సిజన్ ఇస్ గాన్. సో ఎవ్రీబడి అందరూ కూడా టెక్నాలజీ గ్లూ అయిపోయి ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కూడా టీవీలో చూడట్లేదు, ట్యాబ్స్లోనే మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ కూడా చూస్తున్నారు. సో ఈ టెక్నాలజీ ఎడిక్షన్ కూడా ఒకటి ప్రాబ్లం, అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ టెక్నాలజీ కూడా ఒకటి ప్రాబ్లం. సో విపరీతంగా మనకు అలవాట్లు, ఆలోచనలు అన్నీ భిన్నంగా ఉన్నాయి ఇదివరకు ఇటుపటికి. కన్సెంట్ కూడా ప్రాపర్గా లేకపోవటం. అంటే నేను ఎందుకంటున్నానంటే కన్సెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం పెళ్ళికి వెళ్ళామనుకొని మనకు ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఒక 500 మంది మగపిల్లలను రూమ్లో కూర్చోవారు కాదు. అదే బట్ దట్ సేమ్ గర్ల్ ఈజ్ జాయినింగ్ వాట్సాప్ గ్రూప్ 500 పీపుల్, దే కుడ్ బి రిఫ్రాప్స్ అండ్ వ్యాగబౌండ్స్. సో ఈ కన్సెంట్ సరిగా మేనేజ్ చేయలేకపోవటం, ఈ ప్రైవసీని సరిగా చేసుకోలేకపోవటం, ఎక్స్ప్రెషన్ సిస్టమ్ వచ్చినట్టు. అంటే అన్ఫార్చునేట్లీ ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. మీకు ఎన్ని లైక్స్ ఉన్నాయి, మీకు ఎన్ని సబ్స్క్రైబర్లు, దాన్ని బట్టి నీకు వాల్యూ. అంటే యూ కుడ్ బి అ రిఫ్రాఫ్ అండ్ వ్యాగబౌండ్. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ కంప్లీట్లీ గ్లూడ్ అప్ అనమాట అండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఒక వస్తువు కొనుక్కోవాలన్నా కూడా దాని రివ్యూస్ చూసే కొనుక్కుంటాం. అంటే ఆ రివ్యూస్ ఫేకా నిజం అనేది ఎవరికి తెలియదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గ్లూడ్ అప్. అంటే ఆన్లైన్లో వచ్చింది ప్రతి ఒక్కటి కూడా నిజమే. అంటే శంఖంలో పోస్తే తీర్థమైనట్టు ఆన్లైన్లో ఇతను మాట్లాడాడంటే పోలీస్ ఆఫీసర్, ఈ కుడ్ బి పోలీస్ ఆఫీసర్, ఇతను రివ్యూ ఇచ్చాడు, ఇది రివ్యూ కరెక్ట్. ఈ విధమైనటువంటి థాట్ ప్రాసెస్ నరేషన్స్లో మొత్తం మనుషులంతా కూడా టెక్నాలజీ గ్లూ అయిపోయి ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా నిజం అనుకోవడంలో తప్పేం లేదు. బట్ అవర్ సెల్స్ వీ హ్యావ్ టు హ్యావ్. అంటే ఫార్మల్ సేఫ్టీ, ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలకి ఎట్లా చెప్తారు, ఆడపిల్లలకి చిన్నపిల్లలకి, అదేవిధంగా డిజిటల్ వెల్బీయింగ్ అంటే ఏంటి, అసలు సోషల్ మీడియాలో నీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండాలి. ఇంతకుముందు పిల్లలకి పెళ్లి చేయాలనుకోండి, గోత్రం ఏంటి, నక్షత్రం ఏంటి, ఏ ఊరు, ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదని అడుగుతున్నారు. థింగ్స్ హావ్ చేంజ్డ్. అంటే మనం దాన్ని నెగిటివ్గా కూడా తీసుకునే అవసరం లేదు. నా చిన్నప్పుడు మనీ ఆర్డర్ 5 డేస్కి వచ్చేది, ఇప్పుడు 5 సెకండ్స్లో మనకు యూపీఐలో వస్తుంది. సో థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. 7 గంటలు పట్టేది కాల్, 7 మైక్రో సెకండ్స్లో కాల్స్ వస్తున్నాయి. సో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దీన్ని ఎట్లా వాడుకోవాలనే దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం. మాలాంటి సివిల్ సొసైటీస్ కూడా ఇప్పుడు ఇదే ప్రాబ్లం అనమాట. దెర్ ఈజ్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓ సింగిల్ క్రెడిట్ కోర్స్ లాంటిది ఏమీ లేదు. ఇలాంటి లేనంత కాలం ఈ డిజిటల్ అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాట్ ఎవర్ ఈజ్, అంటే ఆన్లైన్లో ఇప్పుడు ఇంకొక ఆన్లైన్లో డ్రెస్సెస్ వేసుకుని రావటం, అప్రాప్రియేట్ టోన్ అండ్ టెన్యూర్ రావటం, ఇవన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి నమ్మాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి అంత వ్యాలిడేట్ ఫ్యాక్ట్ చెకింగ్ అంటారు అనమాట అండి. ఏది నిజమో ఏది అబద్ధమో, ఫోటోని ఎట్లా ఫ్యాక్ట్ చేసుకోవాలి, వీడియోని ఎట్లా, ఇది ఏం తెలియదు వాళ్ళకు. వీళ్ళకి అనిపించారు, ఆ లాంగ్వేజ్ మాట్లాడారు, నా ఫోన్ నెంబర్ వ్యాలిడేట్ చేశారు, ఇమీడియట్గా వాళ్ళకి భయభ్రాంతులు గురై వాళ్ళకి సరెండర్ అయిపోవడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, అనిశెట్టి గారు, బెంగళూరులో ఇప్పుడు పర్టికులర్గా ఒక మహిళ విషయంలో మరో దారుణం జరిగింది. డిజిటల్ అరెస్ట్ అని బెదిరించి ఏకంగా 83 లక్షలు కాజేయటమే కాదు, ఆమెను వివస్త్రణ చేసి బెదిరించారు. వీళ్ళని అసలు ఎలా ఎదుర్కోవాలి? ఈ కేసు నిజంగా చూస్తే అండి, ఒక పాయింట్ లో నిజంగా మనం ఎక్కడ ఉన్నామనే ఒక క్వశ్చన్ అయితే రియలీ, ఎస్పెషలీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక అకాడమిక్ వ్యవస్థ దగ్గర నుంచి అందరం కూడా మళ్ళా ఒక క్వశ్చన్ మనం నిజంగా వేసుకోవాల్సిన టైం అండి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇట్ లైక్ ఏ సైకలాజికల్ రేప్. ఆవిడ సిచ్యువేషన్ మనం కనుక జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటే, షీ కాంట్ ఈవెన్ కమ్అట్ ఆఫ్ దట్ రూమ్. ఆ రూమ్ నుంచి బయటికి రాలేదు, ఎవరికి చెప్పలేదు. యాక్చువల్గా ఈ మోడస్ ఆపరెండిని మేము ఎలా చూస్తామంటే సైబర్ సెక్యూరిటీలో, ఒకప్పుడు మీరు ర్యాన్సమ్ వేర్ అటాక్ అని వినే ఉంటారండి. జస్ట్ మన ఫైల్స్ ని మనకి ఎన్క్రిప్ట్ చేసి కొంత మనీ అడిగేవాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, మనీ ఇవ్వటం ఆపేసిన తర్వాత ఈ మనీని మేము బయట ఈ డేటాని పబ్లిష్ చేస్తాం బయట ఇంటర్నెట్ లో అని చెప్పి బెదిరించి డబ్బులు తీసుకునేవాళ్ళు. సేమ్ ఒకప్పుడు డిజిటల్ అరెస్ట్లు ఎలా ఉండే అంటే, అప్ టు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, లేకపోతే ఒక కోర్టు నోటీస్ లాంటివి ఇలా చూపించి అంతవరకు ఆగిపోయి మనీ తీసుకునేవాళ్ళు. డెఫినెట్లీ ఈ July 17th ఏదైతే మనం ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిందో, ఇది అసలు న్యూ, అంటే ఇది ఎవరు ఊహించలేదు అన్నమాట. ఇట్స్ మోడస్ ఆపరెండి ఆఫ్ 2 డిఫరెంట్ గ్రూప్స్. జనరల్ గా ఈ ఫ్రాడస్టర్స్ లో కూడా రకరకాల గ్రూప్స్ ఉంటారండి. వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి కొంతమంది ఎలా ఉంటుందంటే, ఓన్లీ ఫర్ మనీ. వాళ్ళ టార్గెట్ ఓన్లీ డిఫరెంట్ కాల్స్, వాట్సాప్ లో రకరకాల బాట్స్ ని పెట్టి డిఫరెంట్ కాల్స్ పంపిస్తూ ఉంటారు అక్రాస్ ఇండియా వెళ్ళొచ్చు. అవి ఎవరైతే దానికి రెస్పాండ్ అవుతారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు. 2 ఫోకస్డ్ గ్రూప్ అంటాం. అంటే ఏంటంటే, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు, వాళ్ళని కరెక్ట్ గా ప్రొఫైలింగ్ చేసుకొని టార్గెట్ చేస్తారు. ఇది బేసిక్ ఏంటంటే హై ప్రొఫైల్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది, టైం అండ్ మనీ బోత్. సో ఈ కేసు చూసుకుంటే ఇక నుంచి రాబోయే క్రైమ్స్ అన్ని కూడా ఈ విధమైన విధానంలోకి వెళ్తాయా మళ్ళా, ఇది ఒకటైతే. ఇది టు బి హానెస్ట్ డెఫినెట్లీ ఒకటేంటంటే, సొసైటీలో మనకి అవగాహన, మళ్ళీ అక్కడికే వస్తాం. పాయింట్ నెంబర్ 1, మనకు ఒక అవగాహన లేకపోవటం అనేది మేజర్ ఇంపార్టెంట్.
తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ ఈ మోడస్ ఆపరెండిలో ఆ ఉమెన్ హిమ్సెల్ఫ్ హ్యాస్ డన్ వాట్ ఎవర్ ఆ ఫ్రాడస్టర్ ఏం చెప్తే అది ఆ పానిక్ సిచ్యువేషన్ లో చేసింది. అదే ఇప్పుడు మీరు కొంచెం దీన్ని ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని మీరు గమనిస్తే అసలు ఆ ఉమెన్ అంటే దీనిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు చెప్తున్నానండి. అసలు చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ వీడియో కాల్లోకి వచ్చి ఒక 1.5 minute కనుక వీడియో ఉంటే ఆవిడ మాట్లాడుతున్న ఆ లాంగ్వేజ్, ఆ వాయిస్ క్లోనింగ్, ఆ డీఫేక్ వీడియో కనుక క్రియేట్ చేసి ఈ విధంగా కూడా మళ్ళీ పబ్లిష్ చేస్తామనే ఒక హెరాస్మెంట్ కనుక స్టార్ట్ అయితే ఆర్ వి ప్రిపేర్డ్, ఆర్ వి రెడీ? ఇది నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తా ఉందండి. అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం ఇవ్వాలి, మనం చెప్పాలి, మనం వాళ్ళు చెప్పింది యాక్ట్ చేయాలి. బట్ ఇన్ ఫ్యూచర్ జస్ట్ దిస్ ఈస్ ఓన్లీ అండ్ ఐ ఓపెనర్ లాంటిది లైక్ ఈ కేసు అండి. బట్ వీ నీడ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ డెఫినెట్లీ ఆవిడ అప్రోచ్ అవటం ఈ కేసుని మీరు ఇప్పుడు ఎట్లయితే ఈటీవీ ముందుకు తీసుకుని వెళ్తుందో ఒక డిబేట్ లో ఇట్ హ్యాస్ టు గో టు డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. పబ్లిక్ లో ఈ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటిని ఆపగలుగుతాం తప్ప అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు అవేర్నెస్ అని అంటున్నారు. అయితే ఫస్ట్ స్టెప్లో ఇప్పుడు ఉన్న ఈ మహిళ విషయంలోనే చూసుకుని ఉంటే ఆవిడకి ఫస్ట్ స్టెప్లోనే ఆవిడ పానిక్ అయిపోయారు. పానిక్ అయిపోయి అవతల వాళ్ళు చెప్పిన దానికి చేయడానికి రెడీగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు ఎంత టాక్టికల్గా అవతల ఉన్న మనిషిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ అండి. ఒక పాయింట్ మీరు మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రేజ్ చేశారు. ఇదేంటంటే ఈ ఫ్రాడస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోండి. మనం ఏ కాడికి విక్టిమ్ సైడ్ చూస్తున్నాం, బిహైండ్ ద సీన్ అసలు వాళ్ళు ఎలా ఇలా స్టార్ట్ అవుతారు, అసలు వీళ్ళు ఎట్లా ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు అనేది మనం కనుక చూసుకుంటే దే విల్ బి వెల్ ట్రైన్డ్ విత్ ద SOPs. వాళ్ళకి చాలా క్లియర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అంటే ఒక కాల్ మాట్లాడేటప్పుడు ఎమోషనల్ గా ఎలా చేయాలి, ఓకే, సైకలాజికల్ గా ఎలా మాట్లాడాలి, ఏ రేస్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారు, అంటే ఏజ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ఎలా ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఎలా ఉంటారు, ఎస్పెషల్ వెస్ట్ సైడ్కి వెళ్తే ఎలా ఉంటారు, ఈ క్లియర్ గా వాళ్ళ దగ్గర. ఓకే, రైట్. కవిత గారు, ఇప్పుడు పోలీసులు కానీ సిబిఐ, ఆర్బీఐ, నార్కోటిక్స్ కానీ ఎప్పుడైనా ఎవరినైనా డిజిటల్ అరెస్ట్ చేస్తారా? అలాగని ఎవరైనా కాల్స్ చేస్తే ఎలా స్పందించాలి? పోలీసులు కానీ, సిబిఐ కానీ, నార్కోటిక్స్ బ్యూరో కానీ ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఎప్పుడు చేయడం అనేది అసంభవం అండి. అది ఎప్పుడు లేదు, మనకి చట్టాల్లో కూడా ఎక్కడా లేదు డిజిటల్ అరెస్ట్ అనేది. ఎవరు కూడా ఎప్పుడు చెయ్యరు. ఇలాంటి కాల్స్ కనుక వస్తే వెంటనే దాన్ని కట్ చేసి ఆ నంబరు డీటెయిల్స్ అన్నీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్కి, లేదు 100 డయల్కి, లేదు సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా రిపోర్ట్ చేయొచ్చండి. మనకి సంచార్ సాథి అని ఒక అప్లికేషన్ కూడా ఉంది, చక్షు అని. ఆ అప్లికేషన్లో కూడా ఫ్రాడ్ నంబర్స్ని మనం రిపోర్ట్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఫ్రాడ్లెంట్ కాల్స్ వస్తున్నాయో. సో ఇదంతా ఫ్రాడ్ కాబట్టి భయపడకుండా, వాళ్ళు చెప్పిన ప్యానిక్ అవ్వకుండా ఇది ఆలోచించుకొని ఒకసారి ఆ నంబర్ కనుక మనకి ఇస్తే అది ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తారండి పోలీసు. ఓకే, రైట్ అండి. కవిత గారు, హైదరాబాద్ పరిధిలో డిజిటల్ అరెస్టుల నివారణ కోసం పోలీస్ విభాగం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? గడిచిన ఏడాది 6 నెలలుగా చూస్తే వివరాలు, ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది మనకి యాక్చువల్గా చూసినట్లయితే 2022 ఆ టైంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. మనకి కేసెస్ రిపోర్ట్ అవ్వడం అనేది 2023 నుంచి స్టార్ట్ అయింది. ఆ వివరాలు చూస్తే 2023లో మనకి టోటల్గా 47 కేసెస్ రిపోర్ట్ అయినాయండి. దానిలో పోగొట్టుకున్న డబ్బులు చూస్తే 3,55,00,000 ఉంది 2023లో 47 కేసెస్లో. అదే 2024కి వచ్చేసరికి టోటల్గా 354 కేసెస్ ఓన్లీ డిజిటల్ అరెస్టే రిపోర్ట్ అయినాయండి. అది కూడా ఓన్లీ హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్స్లో. పోగొట్టుకున్న డబ్బులు చూస్తే 67,25,00,000 అండి ఒక్క 2024లోనే. సో ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడము, విక్టిమ్స్ ఇన్ని కేసెస్ రిపోర్ట్ అవ్వడం చూసిన తర్వాత మేము చాలా మ్యాసివ్గా అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేపట్టామండి. అన్ని రకాలుగా, అంటే ప్రజలను రీచ్ అవుట్ అయ్యి ఎట్లాగా డిజిటల్ అరెస్ట్ అనేది అంతా కూడా ఏది లేదని, దానికి భయపడొద్దని చెప్పేసి రకరకాలుగా, అంటే మెట్రో స్టేషన్స్లో, అట్లాగే బస్ స్టాప్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో, సిగ్నల్స్ దగ్గర ఆడియో క్లిప్పింగ్స్ ద్వారా, మూవీ థియేటర్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా వీళ్ళందరితో మీటింగ్స్ కూడా పెట్టి ప్రతి సినిమాలో కూడా ఇది అవేర్నెస్ షార్ట్
క్లిప్ వేయాలనేది మ్యాండేటరీగా గవర్నమెంట్ నుంచి కూడా చెప్పించామండి. షార్ట్ ఫిల్మ్స్ ప్లే చేయాలని సోషల్ మీడియాలో. తర్వాత అంతేకాకుండా కాలర్ ట్యూన్ ద్వారా మనకి కోవిడ్ టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, కాలర్ ట్యూన్ ద్వారా చాలా మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండేది. సో అది ఆలోచించి కాలర్ ట్యూన్ ద్వారా కూడా మేము రీచ్ అవుట్ అయ్యామండి అందరినీ. MHAకి కూడా మేము రాసి ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే 2024 ఎండ్ వచ్చేసరికి బాగా అవేర్నెస్ రీచ్ అయింది కొంతమంది వరకైనా. మనకి 2025 జనవరి నుంచి కేసెస్ రిపోర్టింగ్ అనేది తగ్గిపోయింది. ఈ సంవత్సరంలో చూస్తే ఇప్పటి వరకు మనకి 40 కేసెస్ రిపోర్ట్ అయినాయండి. జూలై యాజ్ ఆన్ డేట్ 25 జూలైకి 40 కేసెస్ మాత్రం రిపోర్ట్ అయినాయి. ఇప్పుడు ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి ఎవ్రీడే 1, 2 అట్లా రిపోర్ట్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు ఈ 2025లో పోగొట్టుకున్న మనీ చూస్తే 15 crores దాకా 15 crores 55 lakhs పోగొట్టుకున్నారండి ఈ 40 కేసెస్లో. ఇదేంటంటే కాలర్ ట్యూను, తర్వాత మెసేజెస్, సోషల్ మీడియా అవేర్నెస్, అన్ని రకాల క్యాంపెయిన్స్ మనం వాట్ ఎవర్ వీ కెన్ డూ వీఆర్ డూయింగ్ అనమాట. అన్ని రకాలుగా విక్టిమ్ బైట్స్ కానీ అన్ని చేసి రీచ్ అవుట్ అవుతున్నా త్రూ ప్రెస్ అండ్ మీడియా చేసినా కానీ ప్రజలు ఏంటంటే భయం కొంతమంది చెప్తున్నారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, మేము చెక్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ సిమి వర్గీస్ అని ఒక IPS ఆఫీసర్, లేడీ IPS ఆఫీసర్ యూనిఫామ్ లో కనపడింది మేడం మాకు. వాట్సాప్ వీడియో కాల్లో కనపడి ఆమె వెరిఫై చేస్తానను, మీది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మీరు ఫెయిర్ అని తేలితే మీ డబ్బులన్నీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, ప్లీజ్ కోఆపరేట్ అని చెప్పింది మాకు. ఆమె సిమి వర్గీస్ IPS ఉన్నారా లేదా అని మేము చెక్ చేసాము. చేస్తే అదే పేరుతో IPS ఆఫీసర్ ఉన్నారు, అందుకే మేము నమ్మాము. అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మేము డబ్బులు ట్రాన్స్ఫర్ చేసాము అంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే మీ ఇంటి పక్కనే ఉన్నాము, మేము అరెస్ట్ చేయడానికి వస్తున్నాము అనేసి. మీ పిల్లలు US లో ఉన్నారు కదా, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అవుతుంది, వాళ్ళని తీసుకొచ్చేస్తాము, వాళ్ళు అక్కడ నుంచి ఏమీ లేకుండా రావాల్సి వస్తుందని ఇట్లా చెప్పినప్పుడు ఏంటంటే భయపడిపోతున్నారు. ఓకే కవిత గారు, ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్లో ఇన్ని కేసెస్ చూస్తూ వస్తున్నారు కదా, ఇప్పటికి 25కి కొంత అవేర్నెస్ వచ్చిందని అంటున్నారు కదా, కామన్ పాయింట్ జనాల్ని భయపెడుతున్న పాయింట్ మీరు ఏం గమనించారు? ఇదేనండి, ఇప్పుడు నేను చెప్తున్నట్టే సైకలాజికల్ ఫియర్ అనేది క్రియేట్ చేస్తున్నారు మనుషుల్లో. అంటే వాళ్ళకి ఏమి కేసుతో కానీ క్రైమ్తో కానీ ఏమి సంబంధం లేదు. ఒక ఆయన అయితే 80 years OU రిటైర్డ్ ప్రొఫెసర్, ఇంకొక ఆయన అయితే CEO ఆఫ్ ఏ మంచి కంపెనీ అనమాట, రిటైర్డ్ ఇది. ఇంకొక ఆయన చాలా పబ్లిక్ సెక్టార్లో ఒక హైలీ ప్లేస్డ్ రిటైర్డ్ ఎంప్లాయీ అనమాట. ఆయన వాళ్ళ డాటర్ను చూసి US నుంచి వస్తుంటే కాల్ చేశారు. ఇట్లా వీళ్ళకి అంటే అమాయక లీగల్ సిస్టమ్ మీద అవగాహన లేకపోవడము, వాళ్ళ యొక్క ఫియర్ సైకోసిస్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే అన్నీ తెలిసినా, ఇందాక ఇంతకుముందు చెప్పిన వాళ్ళు మన రాజమౌళి గారు అట్లాగే అనిశెట్టి గారు చెప్పినట్టు, అంటే సైకాలజీని వాళ్ళు యూజ్ చేసుకొని హ్యూమన్ సైకాలజీని ఎట్లా మాట్లాడితే వాళ్ళు భయపడి వీళ్ళు చెప్పింది వింటారో, అంటే ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, హిప్నోసిస్ అంటాం కదా, హిప్నాటిక్ స్టేట్ లోకి తీసుకెళ్తున్నారు అనమాట. వీళ్ళు మాట్లాడి కంటిన్యూస్ గా పక్కకు తొలగకుండా వీడియో కాల్లో వాళ్ళని కూర్చోబెట్టి అన్ని చేసి ట్రాన్స్ఫర్ తెలిసినా గానీ వీళ్ళకి అది కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నాం మేము. అయినా గానీ ఏమో మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, అదంతా మళ్ళీ న్యూస్ లో వస్తుందేమో, పిల్లల్ని అమౌంట్ రికవరీ అవుతుందా మేడం? డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ లో అమౌంట్ ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే పుట్ ఆన్ హోల్డ్ అయితే రికవరీ అనేది జరుగుతుందండి. మనకి రికవరీ అయిన వాటిలో ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్ లోనే ఉంటుంది. అంటే ఇమీడియట్ రిపోర్టింగ్ జరిగి మనం పుట్ ఆన్ హోల్డ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 1 crore పోతే దానిలో కనీసం ఒక 30-40 lakhs దాకా పుట్ ఆన్ హోల్డ్ అవుతుంది, అది రిఫండ్ వస్తుంది కోర్టు ద్వారా. ఓకే మేడం. రాజమౌళి గారు, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఓ డిజిటల్ అరెస్ట్ వేధింపును చూస్తే బాధితుడు అక్కడ డాక్టర్, ఆయన బావ హైకోర్టు జడ్జి, కుమారుడు హైకోర్టు న్యాయవాది. ఇలాంటి కేసులు మనకేం చెప్తున్నాయి? అంటే బేసికల్గా ఇక్కడ చదువుతోనేం సంబంధం లేదండి. ఇందాక ఫస్ట్ చెప్పినట్టుగా కంప్లీట్గా వారి గురించి కంప్లీట్ సోషల్ ప్రొఫైలింగ్ చేస్తారనమాట. వారి ఏంటి, వారి అలవాట్లు, ఆలోచనలు ఏంటి, వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటి, ఎవ్రీథింగ్, వాళ్ళకు ఉన్నటువంటి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీట్గా చేసిన తర్వాత చేస్తారు. అండ్ ఇందాక మేడం గారు చెప్పినట్టు ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారన్నమాట కంప్లీట్గా వాళ్ళని. అండ్ డిజిటల్ అరెస్ట్లో ఒక్క దాంట్లోనే కాదు, సెక్స్టార్షన్లో కూడా సిమిలరే, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కూడా అంతే. దాంట్లో కొంచెం గ్రీడ్ అనే పదం ఎక్స్ట్రా ఉంది. బట్ మోడస్ ఆపరెండా బ్యాక్గ్రౌండ్ నుంచి చూసినట్లయితే హౌ దే ఇవాల్వ్ ఇన్ కన్విన్సింగ్, అంటే భయపెట్టడమో నయానో భయాన్ అన్నట్టు ఆశ చూపించినట్టు, ది మెథడ్ ఈజ్ వెరీ వెరీ సేమ్. సెక్స్టార్షన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు కావచ్చు, అన్నింటిలోనూ కూడా మీరు యావరేజ్గా 10 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళే. మనం
అఫ్ కోర్స్ ఈ డిజిటల్ అరెస్ట్లో కొంచెం ఎక్కువ మొత్తాదులో చేసుకుంటున్నారు. ఈవెన్ ది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కూడా 50-60 కోట్ల రూపాయలు ఈజీగా, ఇంతకుముందు 50,000 రూపాయలు పోతే మనం ఈజీ 10 మంది చెప్పుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే రెప్యుటేషన్, అవమానం పడతాం, అదే ఆ రెప్యుటేషన్ వల్ల పోతుంది లాస్ అనే భయంతో కూడా వెళ్ళకపోవటం. అంటే యు నో దట్ ఇండియా ఈజ్ అ వెరీ కన్జర్వేటివ్ కంట్రీ, అదొకటి అనమాట. అంటే మోడస్ ఆపర్ అనేది కంప్లీట్గా సేమ్. ఎక్స్ట్రాక్షన్లో కూడా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కూడా కావచ్చు, లేకపోతే ఏదైనా సరే క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ కూడా కావచ్చు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ద మోడస్ ఆపరెండా ఈజ్ వెరీ సేమ్. వీళ్ళని అక్కడేమో కాన్ఫిడెన్స్ చూపించటం, ఇక్కడేమో భయపెట్టడం. ఆబ్వియస్లీ సైకలాజికల్ పారామీటర్స్ అనండి అంతా కూడా. అంటే వాళ్ళు ఒక ట్రాన్స్లో తీసుకుపోయి భయాన్ని మూలం తీసుకుని కూర్చోబెట్టేస్తారనమాట. ఐ హవ్ సీన్ ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి ఇందాక మీరు అన్నట్టు షీఈస్ గివింగ్ న్యూడ్ ఫోటోగ్రాఫ్స్. మీరు న్యూడ్ ఫోటోగ్రాఫ్ ఇచ్చేసేయండి, మేము డబ్బులేమి మేము వసూలు చేయమని చెప్తారు ఫస్ట్. మీరు ఇంతకుముందు JNTUలో కూడా కేసు అయింది మన హైదరాబాద్ సైబరాబాద్ కింద వస్తుంది అనుకుంటా బహుశా. ఎయిర్ హాస్టెస్ ఇంటర్వ్యూలు, రిసెప్షనిస్ట్ ఇంటర్వ్యూస్ అంటే ఒక 250 మంది దగ్గర వాడు న్యూడ్ వీడియోస్ ఫోటోస్ తీసుకున్నాడు. సో అంటే ఇవాల్వ్ అవుతుంది క్రైమ్ అంతా కూడా. ఈ బిట్స్ అండ్ పీసెస్గా ఈ టాక్టిక్స్ని తీసుకుని చేస్తున్నారనమాట అండి అంతా కూడా. బట్ అదర్వైజ్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు క్రిప్టో కరెన్సీ చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చూడండి, వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ హైలీ లిటరేట్ పీపుల్. అంటే ఐ డు నాట్ వాంట్ టు సే, ఒక మాజీ ప్రెసిడెంట్ వాళ్ళ సంబంధించిన దగ్గర బంధువులు కూడా చాలామంది ఇరికారు. పెద్ద పెద్ద IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ కూడా చాలామంది జరిగారు. సో ఇంకోటి ఏంటంటే బేదిగా ఈ పోలీస్ అనగానే భయపడతారనమాట. అసలు 1930 కూడా చాలా చాలా బాగా దాన్ని అంటే పబ్లిక్లోకి తీసుకెళ్లారు, కానీ ఇంకా తీసుకెళ్లాల్సి ఉంది. కవిత మేడం గారు అన్నట్టు ప్రతి కమిషనరేట్కి ఒక సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ. నాట్ జస్ట్ క్లాసెసే కాదు, సినిమా థియేటర్స్లో పెట్టడం, కూపన్స్ పెట్టడం, బుక్స్ పెట్టడం అన్నీ కూడా దే డూ. అండ్ నాట్ జస్ట్ ఏదో వెళ్ళి ఏదో పైన చెప్పడం కాదు, ఒక టాపిక్ని ఎంచుకుని దాని గురించి చాలా అవగాహన. మైసెల్ఫ్ ఐ హావ్ గివెన్ మోర్ దెన్ 1600-1700 లెక్చర్స్. సో అవగాహననే జరుగుతుంది, కానీ దీన్ని డీప్ సైడ్గా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక చెప్పినట్టు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నాను కదా. ఎవ్రీ టైమ్ దే ఆర్ ఇవాల్వింగ్. ఇంతకుముందు ఓన్లీ SMS మిషింగ్ ద్వారా ఫ్రాడ్స్ జరిగేది, తర్వాత విషింగ్ ద్వారా స్మార్ట్ కాల్స్ ద్వారా ఫ్రాడ్స్ జరిగేది, తర్వాత ఫస్ట్ ఫిషింగ్ ఈమెయిల్ ద్వారా, క్విషింగ్ QR కోడ్ని మార్చేవారు. ఇప్పుడు ఏంటంటే స్పియర్ హెడింగ్ టెక్నిక్ అనమాట. అంటే ఫోకస్ చేసి మనిషి యొక్క స్థితిగతులు, ఆలోచన, అలవాట్లను ముందుగా బేరీజు వేసుకుని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అఫ్ కోర్స్ తెలంగాణ పోలీస్ వారికి కూడా నేను కూడా హెల్ప్ చేయడం కూడా జరిగింది, సైబర్ వారియర్స్ 2 and 3. సో ఒక SOP రాసి దాని ద్వారా అటాక్ చేస్తారు. ఎంత హాస్యాస్పదం అంటే దేర్ ఈజ్ ఏ ట్రైనింగ్ ఫర్ 60,000 రూపీస్ ఇన్ హైదరాబాద్ జరిగింది ఒకసారి అని జరిగింది. మా వాలంటీర్స్ కూడా చాలా ట్రాక్ చేశాం. సో మనము నెట్ఫ్లిక్స్లో మనం జామ్తారా సీరియల్ చూస్తే ఎగ్జాక్ట్లీ మోడస్ ఆపరెండా సేమ్ అండి. అంటే కవిత మేడం గారు చెప్పినట్టు ఇవాల్వ్ అయింది క్రైమ్ అంతా కూడా. ఈ మయన్మార్లోను, కంబోడియాలోను పెద్ద పెద్ద కాల్ సెంటర్స్ పెట్టి చేయడం కూడా జరిగింది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఈ మోడస్ ఆపరెండా అనేది సేమే, అన్ని ఫ్రాడ్స్కి సేమే. ఇక్కడ అభిమానం చొరగొనటం, ఇక్కడ భయపెట్టడం, అంటే బేసికల్గా సైకలాజికల్ మ్యానిపులేషన్ ఆఫ్ దేర్ మైండ్ మాత్రమే జరుగుతుంది అనమాట. ఓకే, అనిశెట్టి గారు, అసలు ఈ డిజిటల్ అరెస్టుల మూలాలు ఎక్కడుంటున్నాయి? వాటిని ఛేదించడం, బాధితులకి నష్టపోయిన మొత్తాలు తిరిగి పెంచడంలో ఏమైనా చేయగలమా? మేజర్గా ఇవన్నీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కాల్ సెంటర్స్ అన్నీ కూడా అండి ఇందాక చెప్పుకున్నట్టు డిఫరెంట్ కంట్రీస్లో పెట్టుకుంటారు. ఎక్కడైతే లీగల్ కొలాబరేషన్ మనకి ఉండదో, అంటే ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఏ ఇన్వెస్టిగేషన్ కైనా మనం చూసుకుంటే ఎవిడెన్స్ తీసుకొని రావటం అనేది ఒక బిగ్ ఛాలెంజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియా అనుకోండి, మనం పక్క స్టేట్ దగ్గర నుంచి ఇక్కడ కోఆపరేషన్ దొరుకుతుంది, మనకు కావాల్సిన లాక్స్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని రావడానికి పాసిబిలిటీ ఉంది. అదే కొన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్లో ఏంటంటే అక్కడ మనలాగా ఒక IT యాక్ట్ కానీ అక్కడ లీగల్ ప్రొవిజన్ ఎక్కడైతే లేవో దాన్ని ఈ ఫ్రాడిస్టర్స్ అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ కాల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారండి. సో అదొక ఛాలెంజ్ మనం ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వెళ్ళాలి ఏంటి అని. బట్ హవెవర్ ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా లైక్ ఇంటర్పోల్ కానీ, యూరోపోల్ కానీ కొన్ని ఏజెన్సీస్తో మన ఇండియన్ గవర్నమెంట్ లైక్ I4C కానీ వీళ్ళందరూ కూడా వర్క్ చేయడం, క్లోజ్లీ తీసుకొని రావటం. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే గ్లోబల్లీ ఇది ఎక్కడ కూర్చొని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ లేకపోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలా అయినా మనీని మనం రిట్రైవ్ చేయగలమా అంటే
మీరు అందరు తెలిసిందే, మనకి 1930 నెంబర్ కనుక ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఈ మనీ పోగొట్టుకున్నారో విత్ ఇన్ 24 hours లో కనుక వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా కంప్లైంట్ చేయగలిగితే కొంతవరకు మనీని రికవరీ చేయడానికి పాసిబిలిటీ ఉంది. యాజ్ పర్ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మెజారిటీ ఆఫ్ ది కేస్ లైక్ 30% ఆఫ్ ద కేసులో కనుక చూసుకుంటే మనం మనీని రికవర్ చేయగలుగుతున్నాం. బట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ నేర చరిత్ర ఏదైతే ఉందో ఈ నేరాలు అనేవి వాటి యొక్క రూపుని కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు అవి చేంజ్ అవుతా ఉన్నాయండి. వాటికి చేంజ్ తగ్గట్టుగానే పబ్లిక్ లో కూడా ఆ రకమైన అవేర్నెస్ తీసుకురాగలిగినప్పుడే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా మేడం. సో ఆ పాయింట్ లో మనం ఆలోచించుకోవచ్చు అండి. ఎందుకంటే మీరు గమనించి చూసుకుంటే ఒక్కసారి మనీ వెళ్ళిన తర్వాత మీకు ఇందాక మనం మాట్లాడుకుంటా, సారీ మధ్యలో డిస్టర్బ్ అయింది. సో ఈ మోడస్ ఆపరెండిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే మ్యూల్స్ అండి, మనీ మ్యూల్స్. వీళ్ళని ఎలా తీసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీలోకి వెళ్ళి ఒక రూరల్ విలేజ్ లోకి ఎక్కడికి వెళ్ళి అన్ఎంప్లాయిడ్ యూత్ కి వీళ్ళు అసలు ఫస్ట్ గాలం ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్స్ ఉంటాయండి. టెలిగ్రామ్ గ్రూప్ లో, స్నాప్చాట్ లో, డిఫరెంట్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఫస్ట్ అలా ఎంటర్ అవుతారు. ఎవరైతే వీళ్ళకి రెస్పాండ్ అవుతారో వాళ్ళని చూస్తారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి గమనించి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, లేకపోతే వాళ్ళ సోషల్ ప్రొఫైల్ చూసి వాళ్ళకి ఏం చెప్తారంటే మీ అకౌంట్ రెంటల్ బేస్ మీద తీసుకుంటారు వీళ్ళు. ఈ అకౌంట్ ఎవరైతే వీళ్ళకి రెంటల్ ఇస్తారో ఈ కంప్లీట్ మనీ ఆపరేషన్స్ అంతా వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వీళ్ళు మనీ మ్యూల్స్ అన్ని మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. వచ్చిన మనీని ఏ అకౌంట్ లోకి ఎలా ఎలా పంపించాలి, ఎందుకంటే మనకి ఆర్బీఐ కానీ ఎనీ బ్యాంకింగ్ సిస్టమ్ లో రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయండి. మనకి వీటిని ఏమంటామంటే మనం కామన్ గా విజిలెన్స్ సిస్టమ్స్ అంటాం, విజిలెన్స్ అలర్ట్ సిస్టమ్. ఇంత అమౌంట్ కనుక వెళ్తా ఉంటే ఇట్లా ఉంటుంది అని వీళ్ళు ఈ మొత్తం స్టడీ చేస్తారండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒక రోజు ఒక అకౌంట్ కి ఎంత వెళ్తే రెడ్ ఫ్లాగ్ ఉంటుంది, ఒక అకౌంట్ నుంచి ఎంతవరకు పంపించవచ్చు, న్యూ అకౌంట్ అయితే ఎలా ఉంటుంది, మొత్తం వీళ్ళ దగ్గర ఒక క్లియర్ స్టడీ ఉంటుంది. ఒకటి మనీ మ్యూల్స్, రెండు వీళ్ళకి ఇక్కడ ఉన్న ఎకనామికల్ సిస్టమ్ మీద ఉన్న గైడ్ లైన్స్ ఏంటి వాటిని స్టడీ చేస్తారు. ఇలా వీళ్ళు అంటే నేను చెప్పేది ఒక సొఫిస్టికేటెడ్ గ్రూప్స్ అండి. ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్, నేను ఒక కాల్ సెంటర్ పెట్టుకొని చేసేది కాదనమాట. కవిత గారు ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు అవతల వ్యక్తి అచ్చం పోలీస్ లాగానే మాట్లాడుతూ అదే యూనిఫామ్ లో ఉంటున్నారు, చుట్టూ పోలీస్ స్టేషన్ లేదా కోర్టు వంటి ఎన్విరాన్మెంట్ కూడా కనిపిస్తోంది. అప్పుడు ఏం చేయాలి? ధైర్యంగా వాళ్ళని రిటర్న్ అడగచ్చా? ఏం అడగాలి? అదేనండి, అంటే యాక్చువల్గా ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టు పోలీస్ స్టేషన్ ఎన్వైరన్మెంట్ కనపడితేనే వీళ్ళు భయపడతారు కాబట్టి వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో అలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇది మనం ఇమ్మీడియట్గా ప్యానిక్ అవ్వకుండా వాళ్ళతోటి మాట్లాడడం అనేది స్టాప్ చేసేసి ఆ నంబర్ని రిపోర్ట్ చేయడం అన్ని రకాలుగా మంచిదండి. ఎందుకంటే మాట్లాడుతుంటే ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా వెళ్ళి మళ్ళీ అదే స్టేట్లోకి తీసుకెళ్ళి భయంలో పెట్టి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు. సో బెటర్ టు కట్ ద కాల్ అండ్ రిపోర్ట్ ఇట్ ఇమీడియట్లీ అనమాట. కానీ కొన్ని కేసెస్లో ఇప్పుడు మేడం యాక్చువల్గా మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితేనే మనం వీడియో కాల్ చేయడం, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్లో మాత్రమే వీడియో కాల్ వాళ్ళది మనం పిక్ చేస్తాం. కానీ వీళ్ళు డైరెక్ట్గా వీడియో కాల్ చేసినా కూడా ఇటు పక్కనున్న బాధితులు వాళ్ళది పిక్ చేయటం, మాట్లాడడం, వాళ్ళు అడిగింది చేయటం చేస్తూ ఉన్నారు. సో అసలు కాల్ కట్ చేయకుండా, నెంబర్ బ్లాక్ చేయకుండా వాళ్ళతో ఎందుకు కంటిన్యూ చేయాలి? చేయనవసరం లేదండి. అసలు ఎక్కడ కూడా వీడియో కాల్లో ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఉండదు. అది ఫస్ట్ తెలుసుకోవాలి. డిజిటల్ అరెస్ట్ అనేదే మిత్, అది లేదు అసలు. ఈ వీడియోలో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడా లేదు అసలు. ఈ ఫ్రాడ్స్టర్స్ ఇన్వెంట్ చేసిన మెథడ్ అనమాట ఇది ఫ్రాడ్ చేయడానికి. సో ప్రజలందరూ అది తెలుసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వీడియో కాల్స్ వస్తే కనుక రిసీవ్ చేసుకోకూడదు, ఇమీడియట్గా బ్లాక్ చేయాలి, రిపోర్ట్ చేయాలండి. అది ఫర్దర్గా కంటిన్యూ చేసే కొంది ఏంటంటే వాళ్ళు ప్రాబ్లంలో పడతారు. సో అది వాళ్ళు చేయడమే కాకుండా ఇలా వస్తే మీరు రిసీవ్ చేసుకోకండి అనేసి వాళ్ళ బంధువులు, ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పడం ద్వారా కొంతవరకు అవేర్నెస్ అయినా పెరుగుతుందండి. భయానికి గురి కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. లోకల్ పోలీస్కి చెప్తే నష్టం లేదు, నిజంగా కూడా వాళ్ళకి అరెస్ట్ వారెంట్ అయినా లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ ఉంటుంది. వీళ్ళు నిజమే ఆ సిచ్యువేషన్ అంతా కరెక్ట్ అని అనుకున్నా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్కి కాల్ చేయొచ్చు, లేదు 100కి కాల్ చేయొచ్చు ఎమర్జెన్సీ అయితే, లేదు సైబర్ క్రైమ్స్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఏదైనా వీళ్ళు ప్రొసీడ్ కావాలండి. బెటర్ ఏంటంటే నా ఒపీనియన్లో కాల్ కట్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. ఓకే అండి. రాజమౌళి గారు, ఇలాంటి మోసాల నుంచి ప్రజల్ని రక్షించడానికి బ్యాంకుల పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? నష్టపోకుండా జాగ్రత్తలు ఒక ఎత్తు అయితే, నష్టపోయామని తెలిసిన వారు వెంటనే ఏం చేయాలి? అంటే ముందుగా ఇందాక ముందు సార్ ఒకటి చెప్పారు, మ్యూల్ అకౌంట్ మేనేజ్మెంట్ అంటే పోలీసు వారు ఎంత ప్రయత్నం చేసి
అంటే ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ, జస్ట్ బికాస్ దెర్ ఇస్ అన్ ఎలిగేషన్ దే కెనాట్ గో అండ్ అరెస్ట్. సో మ్యూల్ అకౌంట్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు కష్టపడి అరెస్ట్ చేసిన తర్వాత ఆ సిమ్ కార్డుతో వాడినటువంటి పనిషి కానీ ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినందుకు ఇద్దరు కూడా అమాయకులను తేలుతుంటుంది, లేకపోతే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హైర్డ్. ఇది సో బ్యాంకు పరంగా చేసినట్లయితే చాలా ఉన్నాయి. మేడం గారు కూడా చెప్పారు, పోలీసు వారు కూడా ట్రై అథారిటీ వారు చాక్సు అని ఒకటి క్రియేట్ చేశారు. సస్పెక్ట్ రిపోర్టింగ్ పోర్టల్ని cybercrime.gov.in ఉంది. చాక్సు అనేది సంచార్ సాథీలో ఉంది. అదేవిధంగా బ్యాంక్స్ కూడా మీరు చూసినట్లయితే అన్ఈవెన్గా ట్రాన్సాక్షన్స్ మనం ఏమైనా చేసామనుకోండి హ్యూజ్ వాల్యూమ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ నాకు కంపల్సరీ అక్నాలజ్మెంట్ వస్తుందండి. 50,000 రూపాయల కన్నా ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా నాకు వస్తుంది. నా హోమ్ లోన్ ఉన్నప్పుడు ఐ ట్రాన్స్ఫర్డ్ హ్యూజ్ అమౌంట్, ఇమీడియట్గా నాది లాక్లో పడిపోయింది ఆటోమేటిక్గా. నిన్నగాక మొన్న నా సిమ్ కార్డు పోయింది, అంటే ఫోన్ కింద పడిపోయిన తర్వాత నాది ఈ సిమ్ ఉండే. సో ఐ హ్యాడ్ టు అప్లై ఫర్ న్యూ సిమ్ తీసుకుని వెంటనే 24 hours వరకు మనకు ఎస్ఎంఎస్ రాదు. ఎస్ఎంఎస్ వచ్చిందంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా, ఓటీపీ వస్తుంది కదా. అట్లా లాటగా అదేవిధంగా బ్యాంక్స్లో కూడా ఎంటర్ప్రైజ్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ సబ్జెక్ట్ అనమాట అండి. ఇది కూడా ఇది కూడా చాలా చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, ఇంకా ప్రాచుర్యం రాలేదు. 63 SATS అనే కంపెనీ కూడా వాళ్ళు ఒకటి కొత్తగా తీసుకొస్తున్నారనమాట. దీంట్లో ఏంటంటే ప్రధానంగా దీని ఎంటర్ప్రైజ్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్లో మ్యూల్ అకౌంట్ మేనేజ్మెంట్ అంటారనమాట. అంటే దీంట్లో ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ స్పీడ్లో నేను టైప్ చేస్తాను. అంటే బిహేవియరల్ అనలిటిక్స్ బట్టి అన్ని బ్యాంక్స్ ఇంప్లిమెంట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, ఐసిఐసి చాలా ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది బ్యాంక్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి అదేం చేస్తుందంటే మన టైప్ చేసిన విధానాన్ని బట్టి వీడు స్లోగా టైప్ చేస్తున్నాడు, ఇదే పర్సన్ అయి ఉండొచ్చు, అయినా కూడా స్లోగా టైప్ చేస్తున్నట్టు ఇతను కాకుండొచ్చు అని. అంటే టైపింగ్ ప్యాటర్న్, స్వైపింగ్ ప్యాటర్న్స్ కూడా కావచ్చు, లేకపోతే వేరే ల్యాప్టాప్లో లాగిన్ అవ్వటం, వేరే లొకేషన్లో లాగిన్ అవ్వటం, ఇమీడియట్గా ఆటోమేటిక్గా అంటే బిహేవియరల్ అనలిటిక్స్ అంతా కూడా కంప్లీట్గా వచ్చిందనమాట అండి. ఇదంతా కూడా ఎంటర్ప్రైజ్ ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్లో అందరూ కూడా ఇప్పుడు పెద్ద నేషనల్ బ్యాంక్స్ లైక్ ఇండియన్ బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఇంప్లిమెంటింగ్, కొంతమంది ట్రయల్స్లో చేస్తున్నారు. సో టెక్నాలజీ పరంగా కూడా చాలా ఉందన్నమాట అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెస్పాండ్ కాలేదనుకోండి కాల్కి, ఐసిఐసిఐ వచ్చిన కాల్కి, ఐసిఐసిఐ అయితే అలౌ చేస్తుంది డిపెండింగ్ అపాన్ ది ప్యాటర్న్స్ బట్టి. కొత్త వాళ్ళు ఎవరైనా అదే అకౌంట్ హైర్ తీసుకుని హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి, అకౌంట్ 12 hours కోసం ఫ్రోజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంత ప్రాసెస్ను కూడా వాళ్ళు తట్టుకొని ముందుకెళ్తుంది. ఇంకోటి విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఇక్కడ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వీళ్ళతో లోన్లు అప్లై చేపించి ఆ లోన్ల డబ్బులు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఎవ్రీ స్టెప్ మెచ్యూర్ అవ్వకుండా పోతున్నారు. సో బ్యాంక్స్ వాళ్ళు కానీ, ట్రాయ్ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు ఉందనుకోండి 1930 ఫోన్ చేయండి. అట్లీస్ట్ ఆ గోల్డెన్ అవర్ అంటారు 30 minutes లోపల, అట్లీస్ట్ ఆ ఫోన్ చేసిన టైం లోపల ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే ప్రాక్టీస్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ టూల్స్, టెక్నాలజీస్ ఉన్నాయి. రైట్ సార్, రైట్. అనిశెట్టి గారు, ఇప్పుడు ముందు నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, దినదినగండంగా మారిన ఈ సైబర్ నేరాలు ఉచ్చులో పడొద్దంటే ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పోలీసులు, సైబర్ భద్రతల వ్యవస్థల కంటే మన పాత్ర ఏంటి? గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా అదే చెప్దాం అనుకున్నాను ఫస్ట్. యాక్చువల్గా ఈ సైబర్ క్రైమ్ కానీ, సైబర్ ఫ్రాడ్స్లో కానీ గవర్నమెంట్ కన్నా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లేకపోతే ఈ ఫ్యూచర్లో రాబోయే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న డిజిటల్ అరెస్ట్ ఒకటైతే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్రైమ్స్ అనేవి ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. రకరకాల వీడియోస్, ఆడియోస్, అవి ఇంకా మనం ఇంకొంచెం రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ చూడబోతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ సిటిజన్ వాంట్ టు బి రెస్పాన్సిబుల్. మన గురించి మనకి ఎలా అయితే పర్సనల్ హైజీన్ ఉంటుందో, మార్నింగ్ లేచిన తర్వాత ఎలా అయితే బ్రష్ చేసుకుంటాం, హెయిర్ అన్ని ఎలా అయితే ఉంటాయో, వాటిలో ఒక భాగంగా ఖచ్చితంగా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని, సైబర్ హైజీన్ని అలవాటు చేసుకుంటేనే ఇలాంటి క్రైమ్స్ నుంచి మనం బయటపడటానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎక్కడ నుంచి ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నాము, ఎక్కడ మనం ఈ డేటాని పబ్లిష్ చేస్తున్నాం అనేది చాలా వరకు చాలా కాన్షియస్గా మనం అప్లోడ్ చేయాలండి. ఏదైనా ఇంటర్నెట్ అనేది ఒక పాయింట్, అది వాట్సాప్ చెప్తా ఉంటుంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని, లేకపోతే రకరకాల సోషల్ మీడియా చెప్తా ఉంటాయి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత డేటా అనేది అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. అది ఏ రోజు కూడా మనకి ఇప్పుడు రేపు DPDP యాక్ట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి లా తీసుకుని వస్తుందండి. రైట్ టు ఫర్గెట్ అని చెప్పి మనకు ఉంటుంది, పోర్టబిలిటీ యాక్ట్, ఈ రెండు వస్తాయి. కానీ సోషల్ మీడియాలో మనం నా ఫొటోస్ నేను ఒకప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేశాను, డిలీట్ చేయండి అంటే ఒక ఇన్స్టా మాత్రమే డిలీట్ చేస్తామో, కానీ ఇన్స్టా వాళ్ళకున్న సప్లై చైన్ ఉంటుంది. అంటే ఈ ఇంటర్నెట్ అనేది బేసిక్గా దేని మీద వర్క్ అవుతుందంటే
యాడ్స్ మీద, కంటెంట్ మీద ద వరల్డ్ ఈజ్ రన్నింగ్. yes, yes. ప్రపంచం మొత్తం కూడా డేటా ఈజ్ గోల్డ్ అండి. ప్రతి ఒక్కరు దానికోసమే రన్ చేస్తున్నారు. ఈ రోజు Okay. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రేపు మనం అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పాయింట్ తీసుకున్నారంటే ఇండియా ఈజ్ ద డేటా మైన్. వరల్డ్ మొత్తానికి కావాల్సిన డేటా ఇక్కడ ఉంది. మనందరం కూడా డేటా స్లేవర్స్ అంటామండి. మనం డేటా ఇస్తున్నాం వాళ్ళకి. సో Okay, మనం అనిశెట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కసారి డేటా ఇచ్చినప్పుడు ఆ డేటా మన కంట్రోల్ నుంచి పోతుంది. లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మేడం, వీళ్ళందరూ కూడా మన ఇండియాని ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. మీ ప్రిపేర్నెస్ ఎలా ఉంది అనేది ఒక ఛాలెంజ్ లా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కొంచెం బాధ్యతగా దీని అవేర్నెస్ తెలుసుకొని పక్క వాళ్ళకి కూడా చూడటం వల్ల ఇది పాసిబిలిటీ అవుతుందండి. థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్. ధన్యవాదాలు అనిశెట్టి గారు, కవిత గారు, రాచమల్లి గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.